కామన్ మ్యాన్ వాయిస్ మీ ప్రతిసారి బాలోత్సవం జేవీవి కార్యకర్తలు బడికి పోయే బిడ్డలు హాస్టల్ నుండి బడికి రావాలంటే రొచ్చురొచ్చుగా ఉంది, నీళ్లతో మునిగిపోయింది. అదేవిధంగా ఈ పక్క స్కూల్ దగ్గర చాలా రొచ్చురొచ్చుగా ఉంది, రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. చెప్పినా పట్టించుకోలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకోవడం అంటే ఇదే. ఇంతకాలం ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తామంటే అసలు పట్టించుకోవాలి. ఇప్పుడు మొత్తం మండలము, జిల్లా సిబ్బంది మొత్తం ఇక్కడే దిగిపోయారు. చూసారా? ఫిర్యాదు చేసినప్పుడే వెంటనే ఇవన్నీ సమస్యలన్నీ పట్టించుకుంటే ఇట్లాంటి సమస్య వచ్చిండేది కదా. కాబట్టి ఇప్పుడన్నా వెంటనే పట్టించుకొని ఈ రోడ్డు, ఈ మరమ్మతుల వ్యవహారము, పిల్లలకు సంబంధించిన విషయాన్ని బాగోగులు ఇక్కడ స్థానిక ప్రభుత్వం అదేవిధంగా జిల్లా యంత్రాంగం సరైన పద్ధతుల్లో అర్థం చేసుకొని ఈ బీసీ వెనుకబడిన తరగతుల హాస్టల్ ని పట్టించుకొని వెంటనే తగిన సౌకర్యాలు కల్పించాలని, శాశ్వత వార్డెన్ని నియమించాలని చెప్పి మన సీఎం వాయిస్ నందం డిమాండ్ చేస్తుంది. కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. మనం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కేంద్రం పిహెచ్సి కేంద్రంలో ఉన్నాము. ఈరోజు చాలా దురదృష్టకరం. ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా పెద్ద ఎత్తున వ్యాపించి ఉన్న సందర్భంలో ఇది రేణిగుంట కేంద్రంగా కూడా ఈ పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. రేణిగుంట కేంద్రం మన బీసీ బాయ్స్ హాస్టల్లో 15 మందికి డయేరియా అస్వస్థత వచ్చినట్టు ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు తెలిసింది. దాంతో కామన్ మ్యాన్ వాయిస్ ఇక్కడికి చేరుకునింది. దాంతో పాటు ఇక్కడ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన నాయకులు, సిపిఎం సంబంధించిన కార్యకర్తలు వచ్చున్నారు. వాళ్ళతో జరిగిన విషయం అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది హరినాథ్ గారు? ఈరోజు రేణుగుంట బీసీ హాస్టల్లో విద్యార్థులు సంబంధించి అక్కడ హాస్టల్ దగ్గర పోయాము. వాళ్ళు వామిటింగ్స్, అదే మోషన్స్ అయినాయి. ఒక 15 మంది సీరియస్ గా ఉందని చెప్పి తెలిసింది. అక్కడికి హాస్టల్ దగ్గర పోతానే అంతా వామిటింగ్ చేసుకుని అట్లే ఉంది. ఎవరు క్లీన్ చేసే పరిస్థితి లేదు. మేమే అక్కడ క్లీన్ చేసి బయట పారబోయడం జరిగింది. మీరే క్లీన్ చేయాలి? ఎవరు ఏం చేయలేదు. అక్కడ విద్యార్థులు కూడా బాగా అస్వస్థకు గురి ఉంటే వాళ్ళందరూ కూడా వార్డెన్ వచ్చి టాబ్లెట్లు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇచ్చారా? టాబ్లెట్లు ఇచ్చాడు ప్రైవేట్ కి తెచ్చి. ఓఆర్ఎస్ అక్కడ తాపించారు. అప్పటికి కూడా వాళ్ళకు కొద్దిగా ఒక అబ్బాయికి పెయిన్, బాడీ హార్ట్ కి సంబంధించి ఏదో పెయిన్ వస్తుంది. వెంటనే మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందే మీరు ఫిర్యాదులు చేశారంట కదా, అక్కడ బాగలేదు, రోడ్డు బాగలేదు, అవన్నీ నీళ్లు మంచి నీళ్ళు లేవని తెలిసింది. నిజమేనా? అక్కడ హాస్టల్ విద్యార్థులకి కడుపు నిండుగా భోజనం పెట్టడం లేదు. అంటే భోజనమే పెట్టడం లేదా? కూర పెడుతున్నారు, తక్కువ పెడుతున్నారు. రెండోది గుడ్డు కొంతమందికి వస్తా ఉంది, కొంతమందికి ఇవ్వడంలా. పాలు అనేది కొంతమందికి ఇవ్వడంలా. ఏమంటే వాళ్ళకి చెప్పాము పాలు రాలేదు, ఇట్లా తక్కువ అయింది, ఒక అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి పిల్లలకు చెప్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరూ కూడా మాకు కంప్లైంట్ చేశారు. ఇంకా పిల్లలు చదువుకునే వాళ్ళకి రూమ్ లో ఫ్యాన్స్ దాదాపు 6 ఫ్యాన్లు, 8 ట్యూబ్ లైట్లు వేయాల. ఏమి లేవు ఆడ సౌకర్యం. డయేరియా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన జిల్లాలో కూడా వచ్చింది అని చెప్పి ప్రచారం జరిగింది. ఈ సందర్భంలోనే మీ వాళ్ళు కూడా ఫిర్యాదు చేసినారని చెప్పి దాని మీద చర్యలు ఏం తీసుకున్నారని మేము అక్కడ రోడ్డు విషయం కానీ, లైట్ల విషయం కానీ, ఈ హాస్టల్లో పిల్లల సౌకర్యాల సంబంధించి కానీ పదే కలెక్టర్ కూడా పెడుతున్నాం. కలెక్టర్ కూడా పెడుతున్నాం, పంచాయతీ అధికారులు పెడుతున్నాం, సర్పంచులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు చిన్న ఏదో వాటర్ ట్యాప్ వేసో లేకపోతే చిన్న లైట్ వేసేసో దాన్ని అయిపోయింది అనేది చేతులు దులుపుకుంటాం. వాస్తవంగా అనేది అక్కడ విద్యార్థుల సమస్యలు అనేది పరిష్కారం కాల. ఇప్పటికి కూడా ఉత్తర సైడ్ భాగంలో స్నానాలు చేసి నీళ్లు గోడ పక్కనే రుచిగా ఉంది. పందులంతా పొల్లాడి ఆ దోమలన్నీ ఇక్కడ విపరీతంగా వస్తున్నాయి. అందుకోసం ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ఆర్ఓ ప్లాంట్ అనేది ఉండేది, అది రిపేర్ వచ్చినా ఇంతవరకు పట్టించుకోవాలి. మినరల్ వాటర్ లేదు. ఇలాంటి విషయం అసలు మినరల్ వాటర్ లేదు. ఆర్ఓ ప్లాంట్ పెట్టమని మరమ్మతులకు సంబంధించి మరమ్మతులు చేయలేదు. అదేవిధంగా అక్కడ మురికి కాలువలు ఉన్నాయి, దాని అంతా కూడా శుభ్రం చేయమని ఇప్పటికే ఫిర్యాదు చేసినారు. అయినా ఆ విషయం కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈ కారణం చేతనే ఇది ప్రధానంగా డయేరియా ఆ పాఠశాల హాస్టల్లో వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎస్ఎఫ్ఐకి సంబంధించి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నాయకత్వం ఇక్కడ వచ్చింది. చెప్పండి, మీరు ఏం చూశారు? ఇంతకుముందు ఫిర్యాదు చేశారు మీరు కూడా? ఈ విషయం మాకు ఇప్పుడే మా దృష్టికి రావడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఎందుకోసం అంటే కనీసం అంటే హాస్టల్ నుండి చదువుకునే విద్యార్థులు కనీసం వసతులు కల్పించుకున్నటువంటి అధికారులు అయితే బీసీఎల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అంటే నాకు వాటిని కూడా కనీసం విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించుకోవడం చాలా చిగ్గుచేటని మేము ఎస్ఎఫ్ఐగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం.
విద్యార్థులకు ఇంత అస్వత 15 మంది విద్యార్థులు అస్వతకు గురవనే కూడా అధికారులను నిమ్మక నీరుతో పట్టించుకోకుండా ఈ విషయాన్ని బయట రాకున్నటువంటి కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మేము ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తాం. దీనిపైన చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడతామని, ఈ విషయాన్ని పెద్ద ఎత్తున పరిష్కార మార్గంగా కలెక్టర్ అయితేనేంటి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అయితేనేంటి, వార్డెన్ ఎక్కడ లోపం ఉంది, విద్యార్థులకు అశుభమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పెట్టడం, అక్కడ డ్రైనేజీ క్లీన్ చేయకపోవడం, కనీసం ఆర్ఓ వాటర్ దాన్ని మరమ్మతులు చేపించకపోవడం అనేది కనీసం చిగ్గుచాటని మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారుల విషయం తెలియజేసి మనం చూసాం కదా, ఇప్పుడు స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. సిపిఎం పార్టీకి సంబంధించిన హరినాథ్ కూడా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంతకుముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పి చెప్పుకొస్తున్నారు. నేరుగా హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఇది తిరుపతికి కూతవేటు దూరం. ఇక్కడ అస్వస్థత, డయేరియా పిల్లల హాస్టల్లో జరిగిందని తెలిసిన వెంటనే తిరుపతి జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా వాలిపోయింది. డిపిఓ సుశీలమ్మ, ఎంపీడీఓ, అదేవిధంగా వైద్య అధికారులు మొత్తం ఇక్కడ కుమ్మరించబడ్డారు. పంచాయతీ సిబ్బంది, తెలుగుదేశం నాయకత్వం, కార్యకర్తలు ఇంకా అనేక మంది ఇక్కడ చేరుకునేసినారు. సమస్యలంతా ఇప్పుడే పరిష్కారం అయిపోతుందా అన్నంత సంతోషంగా ఉంది. అయితే ఈ బిడ్డల హాస్టల్ వాతావరణం చూడండి, ఆ బట్టలంతా ఆడేసి పెట్టుండారు. ఇక చూడాలి మనం ఏం జరుగుతుంది. ఏమైందంటే మేము గతంలో కూడా ఎస్ఎఫ్ఐగా జిల్లా కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు వినతపత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, చాలా విద్యార్థులు హాస్పిటల్ కూడా అవుతున్నాం, మేము కూడా మెయింటెనెన్స్ కావడం లేదు. చాలాసార్లు జిల్లా కలెక్టర్ కూడా మేము ఎస్ఎఫ్ఐగా ఈ రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇచ్చాం. కాకపోయినా అధికారులు కానీ, వార్డెన్ గారు కానీ ఎవ్వరు కూడా విద్యార్థుల పట్ల ఎవ్వరు కూడా స్పందించలేదు. అంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా చేస్తారా అంటే నాణ్యమైనటువంటి ఫుడ్ లేకున్నట్ల పిల్లలు ఈరోజు అస్వస్థత ఇవన్నీ గురైనారంటే ఏంటి? ఒక పిల్లల వాళ్ళకి ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా అధికారులు ఈరోజు జరిగేంత వరకు కూడా జరిగితేనే వస్తారు అధికారులు. అంటే ఇన్స్పెక్షన్ చేయరా? విద్యార్థులకు ఎటువంటి భోజనం పెడుతున్నారు అనేది మేము పదే ఇక్కడ తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్టల్లో సర్వేలు చేసి ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, పిల్లలకు సరైన సౌకర్యాలు లేవు, డెంగ్యూ మలేరియా వచ్చి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనేసి గతం నుంచి కూడా అధికారులు అయితే వార్డెన్ కూడా చర్యలు తీసుకోవాలని చాలాసార్లు చెప్పాము మేము. దీనిపై మీరు ఒకసారి వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చేయండి. ఎందుకంటే పిల్లలు ప్రాణాలతో చెలగాటం అనేది చాలా మంచి పద్ధతి కాదు. మేడం ఇక్కడ వామిటింగ్ చేసి మేము వచ్చి క్లీన్ చేసాం మేడం. మేము సిపిఐ పార్టీ ఆ వామిటింగ్ అంటే ఎవరు క్లీన్ చేసేదానికి ఏం లేదు. అంటే ఎవరు మనిషిని పెట్టారో తెలియదు. పిల్లలు వామిటింగ్ చేసి పక్కనే టిఫిన్ చేస్తున్నాం. పిల్లలు దాని మీద ఈగవాలి, టిఫిన్ మీద ఈగవాలి. ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? ఆ స్నానాలు చేసే నీళ్ళు పక్కకి వెళ్తాను మేడం. వాళ్ళ పక్కన చూడండి ఎంత పెట్టి నీళ్ళు వదిలేయాలి. ఎంతమంది రూమ్లో ఉంటారా? ఓకే. ఇది తిరగడం లేదా? అది మాత్రం అన్నిట్లో ఒక్కోటి అన్ని రూమ్లో ఒక్కొక్కటి ఉంది. తిరుపతి జిల్లా కేంద్రం నుండి వచ్చిన డిపిఓ సుశీల గారు ఇంకా అధికార బృందం అంతా కూడా మొత్తం హాస్టల్ మొత్తాన్ని కలియతిరిగి ఎక్కడెక్కడ సూక్ష్మంగా పరిశీలించారు. ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయి, వంటగది ఎలా ఉంది, ఇట్లా అనేక విషయాన్ని పరిశీలించి స్థానిక అధికారులతో అదేవిధంగా వార్డన్తో కొన్ని నియమ నిబంధనల్ని, పద్ధతుల్ని తెలియచేయడం, తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం, అదేవిధంగా దానికి సంబంధించి ఏమేమి సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని చెప్పి స్థానిక నాయకత్వంతో, పంచాయతీ అధికారులతో మాట్లాడడం జరిగింది. కొన్ని విషయాల మీద వెంటనే దానికి నిధులు కేటాయించి పరిశుభ్రం చేయాలని, అదేవిధంగా దాన్ని వేరే ట్యాంకు మార్చాలని, ఇంకా అనేక విషయాల మీద డిపిఓ గారు ఆదేశాలు ఇచ్చారు. దుర్గంధం వెదజల్లుతుంది. మామూలుగా మన పిహెచ్సి హాస్పిటల్ సిబ్బంది ఫ్రైడే డ్రై డే అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ హాస్టల్లో డ్రై డే చేసినారా లేదా తెలియదు. ఇక్కడ చాలా భయంకరమైన దుర్గంధం. నీళ్లు, ఈ హాస్టల్కి వాడే నీళ్ళంతా కూడా ఇక్కడ ఉండడం, కుక్కలు పందులు దీంట్లో దొల్లాడడం, ఫలితంగా ఇక్కడ దుర్గంధం వెదజల్లడమే కాదు దోమలు, ఈగల ఉత్పత్తి కేంద్రంగా ఉంటుంది ఇక్కడ. దీని ఫలితంగానే అసలు ఈ పాఠశాలలో డయేరియా
వచ్చింది అనేది కరెక్ట్గా స్పష్టం కనబడుతుంది. ఇది ఒకే ప్రాంతం కాదు, మొత్తం చుట్టూరు ఈ హాస్టల్ చుట్టూరు కూడా అక్కడక్కడ ఇట్లాంటి పరిస్థితి నెలకొని ఉంది. ఆ లోపల ఉండే టాయిలెట్స్ పాతవి అంటే వాడకంలో లేనివి కూడా అక్కడ దాంట్లో నీళ్లు దుర్గంధము చెత్త చెదారంగా ఉంది. దీంట్లో కూడా దోమలు ఉత్పత్తి కావడం, వ్యాధికి సంబంధించిన క్రిములు తయారు కావడం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా శుభ్రం చేయడం ద్వారా, సరైన పర్యవేక్షణ ఉండడం ద్వారా మాత్రమే పాఠశాల యొక్క హాస్టలు, బీసీ హాస్టలు ఆరోగ్యంగా ఉంటుందనేది స్పష్టం కనబడుతుంది. కాబట్టి ఏదో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే తంతు కాకుండా బిడ్డల యొక్క సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షణలో ఉండి బాగు చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఇట్లా అనేక సంస్థలు ఉండి కూడా ఇట్లా తాచారం చేస్తున్నారు. కాబట్టి సరైన దృష్టితో చూసి ఈ ప్రాంతాల పరిశుభ్రత, బిడ్డల ఆరోగ్యం బాగు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది.